బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 46. అల్-వలీ. ఆహారాన్ని ఆశ్రయాన్ని ఇచ్చి అనుక్షణం మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి అల్లాహ్ అల్-వలీ అని పిలువబడుతున్నాడు. దాసులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడమే కాకుండా వారిని అన్ని సమయాల్లోనూ సంరక్షిస్తూ ఉంటాడు అల్లాహ్. అందుకనే ఆయన్ని మనం వలీ, సంరక్షకుడు అని పిలుస్తున్నాం. పుట్టించి పోషిస్తూ నిత్యం రక్షిస్తున్న స్వామిని వదిలి తన తోటి మానవుల్ని, ఇతర సృష్టితాలను, ఇంకా ప్రవక్తల్ని, సమాధుల్ని కొలవడం ఎంతో ఘోరమైన నేరం. మన ప్రతి చిన్న అవసరాన్ని కూడా అల్లాహే నెరవేరుస్తున్నాడు. గాలి, నీరు, వెలుతురు అన్నీ ఆయన ప్రసాదించినవేగా. ఒక్క క్షణం ఊపిరి ఆడకపోతే మనం ఎంతగా తల్లడిల్లిపోతామో అందరికీ తెలిసిన విషయమే. అలాగే నీటి విలువ కూడా ఎంతో ఉంది. ఆకాశం నుంచి నీరు కురవకున్నా, భూమిలో నీరు లభించకున్నా మనకు ఆహారం దొరికే అవకాశమే లేదు. వివిధ రకాలైన పంటలు పండడానికి నీటి అవసరం ఎంతో ఉంది. మరి ఆకాశం నుండి నీరు కురిపించి అన్ని పంటలు పండించి మనకు ఆహారం ప్రసాదించేది కూడా అల్లాహే కదా. మనిషి దీని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడా? మనం ఒక మనిషిని నౌకరుగా నియమించుకుని అతనికి జీతభత్యాలే గాక వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తాం. మనం కల్పించిన సౌకర్యాలతో బ్రతుకుతున్న నౌకరు మన పని చేయకుండా ఇతరుల పని చేస్తూ, ఇతరులను గౌరవిస్తూ, ఆదరిస్తూ ఉంటే మనం ఊరుకుంటామా? ముమ్మాటికి ఒప్పుకోం. వెంటనే అతన్ని పని నుండి తొలగిస్తాం. మరి మనల్ని సృష్టించి పోషిస్తూ సకల సదుపాయాలు కల్పించడమే కాకుండా నిత్యం మనల్ని ప్రతి ఆపద నుండి రక్షిస్తున్నాడు ఆ సకల లోకాల స్వామి. మరి అతని పట్ల మనం ఎంతగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనే విషయాన్ని ఆలోచించాలి. ఈ లోకంలోనే కాదు, మరణించాక కూడా మనకు స్వర్గంలో సకల సౌకర్యాల్ని కల్పించేవాడు కూడా ఆ అల్లాహే. అలాంటి స్వామిని వదిలివేసి మరొకరిని ఆరాధ్య దైవంగా కొలవడం, అవసరాలు తీర్చమని వేడుకోవడం, వారిపై భరోసా పెట్టుకోవడం ఎంత విజ్ఞత ఉందో ఆలోచించండి. మనిషి తప్ప ప్రాణులన్నీ అల్లాహనే వేడుకుంటూ ఆయన్నే కీర్తిస్తున్నాయి. జ్ఞానమున్న మనిషి నిత్యం ఆయన సొమ్మును ఆరగిస్తూ తనకంటే హీనమైన, నీచమైన వాటిని కొలుస్తున్నాడు. అతని విజ్ఞత, జ్ఞానం ఏమయ్యాయో ఇక్కడే కాదు, అక్కడ పరలోకంలో మరెక్కడైనా మనకు రక్షకుడు వలీ ఆ అల్లాహే. సంరక్షకుడు ఒక్క అల్లాహ్ మాత్రమే. ఆయనే మృతులను బతికిస్తాడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలవాడు. దివ్య ఖురాన్ 42:9.